క్షణక్షణ పోరాటం కనంకనం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. బీసీలకు అగ్ర తాంబూలం ఇస్తున్న పార్టీ తెలుగుదేశం. నాటి నందమూరి నుంచి నేటి నారా వరకు క్రమం తప్పకుండా బీసీలకు అధిక ప్రాధాన్యం. మొట్టమొదటి సీఎస్ గా బీసీకి అరుదైన అవకాశం. రాష్ట్ర డీజీపీగాను బీసీ వ్యక్తే నియామకం. తిరుపతి తిరుమల ఈవో పదవికి బీసీనే ఎంపిక. రాష్ట్ర అధ్యక్షుడు, అసెంబ్లీ స్పీకర్ పదవులతో పాటు కేంద్రంలో కీలక పదవి బీసీలకే ఇచ్చిన బాబు. బీసీల పార్టీగా మరోమారు నిరూపిస్తున్న వైనం. మదనపల్లె ఫైళ్ల దగ్ధం కేసులో గౌతమ్ తేజ్ అరెస్ట్. సోమవారం రాత్రి పలమనేరులో అరెస్ట్ చేసిన సిఐడి. 5 నెలల తర్వాత అరెస్టులతో కీలక మలుపు. కుట్రకోణంలో సిఐడి దర్యాప్తు, సాగతీతపై విమర్శలు. ప్రభుత్వ చర్యలతో మళ్లీ మదనపల్లెలో అలజడి. కీలక రాజకీయ నిందితుల గుండెల్లో మళ్లీ దడదడలు. బి కొత్తకోట ఆర్టీసీ డిపోకు 18వ వర్ధంతి వేడుకలు. ప్రతి ఏటా నిర్వహిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్న అఖిలపక్షం. లాభసాటి డిపోను ఎందుకు తరలించారని ఆగ్రహం. వైసీపీ హయాంలో నగర పంచాయతీ నిర్ణయంపై విస్మయం. నారా లోకేష్ శివగానంలో ఇచ్చిన హామీ ఏమైందని నిలదీత. అసమర్థ నాయకుల వల్లే డిపో నిర్లక్ష్యమన్న బాస్. ఇక డీటెయిల్స్ చూస్తే, తెలుగుదేశం పార్టీ కానీ ఆ పార్టీ నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వాలు కానీ గత 4 దశాబ్దాలుగా బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. నాటి నందమూరి తారక రామారావు నుంచి నేడు 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న చంద్రబాబు వరకు ప్రతిసారి బీసీలకు సింహభాగం ప్రాముఖ్యత ఇస్తూ ఉండడంతోనే బీసీ కులాలు తెలుగుదేశాన్ని తమ సొంత పార్టీగా ఓన్ చేసుకున్నారు. అది గ్రామీణ ప్రాంతాల నుంచి ఢిల్లీ పీఠం వరకు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. తాజాగా కూటమి ప్రభుత్వంలోనూ బీసీలు అన్ని స్థాయిలో కీలక భూమిక పోషించే పదవుల్లో నియమించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు నాయకత్వంలో బీసీలకు మరోసారి పెద్దపీట వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బీసీ అధికారి కె విజయానందకు అవకాశం కల్పించడం రాష్ట్ర స్థాయిలోని బీసీల్లో ఆత్మగౌరవం ఫీలవుతుండటం కనిపిస్తోంది. 1992 బ్యాచ్ కు చెందిన బీసీ అధికారికి టాప్ పోస్ట్ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు తాము బీసీల పక్షమే అన్న మెసేజ్ పంపారు. చంద్రబాబు నాయకత్వంలో బీసీ నేతలకు, అధికారులకు ఎప్పుడూ సమున్నత గౌరవం లభిస్తుందని వారు గంటా పదంగా చెబుతున్నారు. ఉమ్మడి ఏపీలో గాని, నవ్యాంధ్రలో గాని ఇప్పటి వరకు బీసీలకు సీఎస్ పోస్టు దక్కలేదు అంటున్న ప్రభుత్వ వర్గాలు సైతం చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తొలిసారి బీసీ అధికారికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా అవకాశం కల్పించిన సీఎం అంటూ సగౌరవంగా చెప్పుకోవడం కనిపిస్తోంది. అలాగే అత్యంత ప్రాధాన్యత కలిగిన టీడీపీ ఈవోగాను బీసీ అధికారి శ్యామలరావును నియమించారు. ప్రస్తుతం డీజీపీగా ఉన్న ద్వారకా తిరుమలరావు కూడా బీసీనే కావడం కూడా అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. అటు ప్రభుత్వంలోనూ పార్టీలోనూ బీసీలకు చంద్రబాబు సముచిత స్థానం కల్పించడంతో సంక్షేమ పథకాలతో అటుగా ఆకర్షితులైన బీసీలు మళ్లీ సొంత గూటి వైపు చూస్తున్నట్లు అయింది. తెలుగుదేశం రాష్ట్ర పార్టీ అధ్యక్షునిగా బీసీ నేత పల్లా శ్రీనివాస్ ఉన్నారు. శాసనసభ స్పీకర్ గా మరో సీనియర్ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడుకు అవకాశం కల్పించారు. వైసీపీ ప్రభుత్వంలో సీఎస్, డీజీపీ సహా అన్ని కీలక స్థానాల్లో తన సామాజిక వర్గానికి చెందిన వాళ్లనే నియమించిన జగన్ రెడ్డికి తెలుగుదేశానికి ఉన్న తేడాను విద్యావంతులు, మేధావులు, సామాజికవేత్తలు ఎత్తి చూపుతున్నారు. మదనపల్లె ఫైళ్ల దగ్ధం కేసు ప్రధాన నిందితుడు గౌతమ్ తేజ్ అరెస్ట్. మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఫైళ్ల దహనం కేసులో కీలక పరిణామం. ప్రధాన నిందితుడు గౌతమ్ తేజ్ కు 14 రోజుల రిమాండ్ విధించిన న్యాయస్థానం. అగ్ని ప్రమాదంలో కుట్రకోణం ఉందని గుర్తించిన పోలీసులు. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దహనం కేసు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంటుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అక్కడ సీనియర్ అసిస్టెంట్ గా పనిచేసిన గౌతమ్ తేజ్ ను ఏడీ, సిఐడి అధికారులు అరెస్ట్ చేశారు.
అతన్ని సోమవారం పలమనేరులో సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం చిత్తూరు న్యాయస్థానంలో హాజరుపరచగా న్యాయమూర్తి అతనికి 14 రోజులు రిమాండ్ విధించారు. దీంతో అతన్ని జైలుకు తరలించారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జూలై 21న అగ్ని ప్రమాదం జరిగి కీలక ఫైళ్లు దగ్ధమైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉన్నట్లు కేసు నమోదు అయింది. ఈ నేపథ్యంలో ప్రమాదం జరగడానికి ముందు అక్కడ పనిచేసిన ఆర్టీఓ ఇతర అధికారులను పోలీసులు వారం రోజుల పాటు విచారించారు. ఈ క్రమంలో ప్రాథమిక ఆధారాలు లభ్యం కావడంతో ఈ కేసును ప్రభుత్వం సిఐడికి బదిలీ చేసింది. మదనపల్లె ఫైల్స్ కేసులో అరెస్టులు ప్రారంభం కావడంతో అందులో విచారణ ఎదుర్కొంటున్న అధికారులు నాయకులు గుండెల్లో గుబులు ప్రారంభమైంది. అన్నమయ్య జిల్లా తంబలపల్లి నియోజకవర్గం బి కొత్తకోటలో ఆర్టీసీ డిపో 18వ వర్ధంతి కార్యక్రమాన్ని చేపట్టిన అఖిలపక్ష నాయకులు గత 18 సంవత్సరాల నుండి ఆర్టీసీ డిపో ఊసెత్తని అధికార ప్రతిపక్ష పార్టీలు అంటూ ధ్వజమెత్తిన అఖిలపక్ష నాయకులు లాభాల బాటలో ఉన్న డిపోను మూసివేసి మదనపల్లెకు తరలించడం దారుణమని దుయ్యబట్టిన నాయకులు తంబలపల్లి నియోజకవర్గంలోని బి కొత్తకోటలో వినూత్న నిరసనకు వేదికైంది. లాభాల బాటలో పనిచేస్తున్న ఆర్టీసీ డిపోను తరలించడం పట్ల అక్కడి అఖిలపక్ష నాయకులు అగ్గి మీద గుగ్గిలమయ్యారు. పార్టీలు మారుతున్నాయి తప్ప ఆర్టీసీ డిపో ఏర్పాటు చేయాలని ఏ ఒక్కరికి లేకపోవడం బాధాకరమైన విషయమని మండిపడ్డారు. ఎటువంటి అర్హతలు లేకున్నా బి కొత్తకోటను నగర పంచాయతీ చేసిన గత వైసీపీ నాయకులు ఆర్టీసీ డిపో ఏర్పాటు చేస్తున్నామని తూతూ మంత్రంగా ఎన్నికల ముందు హడావిడి చేసి చేతులు దులుపుకున్నారని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. యువగలం పాదయాత్రలో బి కొత్తకోట ఆర్టీసీ డిపోను పునరుద్ధరిస్తామని మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారని, ఆ హామీకి కట్టుబడి ఆర్టీసీ డిపోను ఏర్పాటు చేయాలని, లేని పక్షంలో ఆందోళనను ఉధృతం చేస్తామని సిపిఐ నాయకులు హెచ్చరించారు. బి కొత్తకోటలో ఉన్న అసమర్థ నాయకుల వల్లనే ఆర్టీసీ డిపోను కోల్పోయామంటూ బస్ సంస్థ నాయకులు సచిన్ ధ్వజమెత్తారు. ఆర్టీసీ డిపో పునరుద్ధరణకు ప్రజా సంఘాలు, వ్యాపారస్తులు, చుట్టుపక్కల గ్రామస్తులు కలిసి రావాలని అఖిలపక్ష నాయకులు కోరారు. 8 సంవత్సరాలుగా కార్మికులు, కుల సంఘాలు అయితేనేమి, కమ్యూనిస్ట్ పార్టీలు అయితేనేమి, కాంగ్రెస్ పార్టీ అయితేనేమి, మిత్రపక్ష అన్ని పార్టీలు కలిసి గత 18 ఏళ్లుగా డిపోను పునరుద్ధరించాలని ప్రతి ఒక్క సంవత్సరము ఈ మాదిరి చేస్తూ ఉంటే ఏ ప్రభుత్వం వచ్చినా కథలు లేకుండా ఉంది. కనీసం ఇప్పుడు వచ్చిన టీడీపీ ప్రభుత్వం అయినా వెంటనే స్పందించి వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన మాదిరిగా బి కొత్తకోటలో ఆర్టీసీ బస్ స్టాండ్ పెడతామన్నారు. అలాగే మదనపల్లిని జిల్లా చేస్తామన్నారు. ఈ కోరికలన్నీ వెంటనే ప్రజలకు తీర్చి టీడీపీ నిజాయితీని నిరూపించుకోవాలి. లేకుంటే ఇంకా మేము అన్ని మిత్రపక్షాలతో కలిసి ఉద్యమాలు చేపట్టి ఖచ్చితంగా మా కోరికలు, ప్రజలకు కావాల్సిన సమస్యలు తీర్చుకునేదానికి ఎంతటికైనా ముందు పోతామని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే ప్రజలందరూ కలిసి రావాలి, ప్రజా ఉద్యమాల్లో పాల్గొనాలి. ప్రజలకు కావలసిన సమస్యలన్నీ పరిష్కరించేంత వరకు మన పోరాటం ద్వారానే తెచ్చుకోవాలి. దయ ఉంచి మీరందరూ సహకరించండి. ఈరోజు మున్సిపాలిటీ అయింది బి కొత్తకోట, అలాగే ఆర్టీసీ డిపో అయితే ఇంకా ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఈరోజు ట్యాక్సులు పెంచినారు కానీ అభివృద్ధి కార్యక్రమాలు ఏమీ జరగడం లేదు. మున్సిపాలిటీ పేరుకు మాత్రమే 3 ఏళ్ళ పైన అయింది. ఇంతవరకు ఎక్కడ కానీ కాలువలు కానీ, మంచినీటి సౌకర్యాలు కానీ, మరుగుదొడ్లు అయితేనే మహిళలకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇవన్నీ ఏమీ చేయకుండా ప్రజల మీద పన్నుల భారాన్ని మోపుతూ ఈరోజు వసూలు చేస్తున్నారు. ఇవన్నీ గమనించాలి. నాయకులు గమనించి వెంటనే అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి మా సమస్యలను పరిష్కరించాల్సి వరకు మీకందరికీ మరొకసారి మనవి చేస్తూ విరమిస్తున్నాను. పండుగ వాతావరణంలో ప్రారంభమైన పింఛన్ల పంపిణీ మదనపల్లె, తంబలపల్లె నియోజకవర్గాల్లో పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా, దాసరపల్లి జయచంద్రారెడ్డి, పలు చోట్ల ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ చేసిన కూటమి నాయకులు, గ్రామీణ ప్రాంత పింఛన్ల లబ్ధిదారుల్లో వ్యక్తమవుతున్న సంతోషం. సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లు పెంచి క్రమం తప్పకుండా పంపిణీ చేస్తుండడం చాలా హర్షించదగ్గ విషయమని లబ్ధిదారులు ముక్త కంఠంతో బాబుకు జై కొడుతున్నారు. మదనపల్లి నియోజకవర్గంలోని రామసముద్రం మండలం నుంచి పింఛన్ల పంపిణీకి ఎమ్మెల్యే షాజహాన్ శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి ఎమ్మెల్యే షాజహాన్ క్రమం తప్పకుండా పింఛన్ల పంపిణీ చేస్తున్నారు. ఇంతకు ముందే దాదాపు ఒకే రోజులో 70కి పైగా సచివాలయాల పరిధిలో పింఛన్లు పంపిణీ చేసి రికార్డు క్రియేట్ చేశారు.
అదేవిధంగా తంబలపల్లె నియోజకవర్గం పెద్దమండియం మండలం కలిచర్ల పాతూరులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో పాల్గొన్న దాసరిపల్లి జయచంద్రారెడ్డి అధికార సిబ్బంది స్థానిక ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే షాజహాన్ కు జయచంద్రారెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే షాజహాన్, తంబలపల్లె ఇన్ఛార్జ్ దాసరిపల్లి జయచంద్రారెడ్డి వేరువేరుగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాహితం కోరే పనులే జరుగుతున్నాయన్నారు. ఇక మీదట కూడా కూటమి నాయకులు అధికారులు సమన్వయం చేసుకుని ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధితో వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా ఇక్కడ ఏవైనా సమస్యలు ఉంటే స్థానిక నాయకులు ప్రజలు తమ దృష్టికి తెస్తే వాటిని సత్వరమే పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. తన నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలపైనైనా ఫిర్యాదు చేయడానికి టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ప్రకటించిన విషయాన్ని ఎమ్మెల్యే షాజహాన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రభుత్వ అధికారులు అధికార పక్ష నాయకులు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా మన్ననలు పొందే విధంగా వ్యవహరించాలని కోరారు. ఈ విధమైన వాతావరణాన్ని కోరుకుంటున్నామని వారు స్పష్టం చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి లక్ష్యంగా పనిచేద్దామని, మనకు మన అధినేత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు అన్ని విధాలుగా తోడ్పాటును అందజేస్తారని తెలియజేశారు. ప్రజా సంక్షేమ పథకాలు, ప్రజా ఉపయోగ, ప్రజా అభివృద్ధి తదితర అన్ని కార్యక్రమాలు వేగవంతంగా అమలుకు ముందడుగు వేస్తున్నాయని పేర్కొన్నారు. అందుకు తాము అందరినీ సమన్వయపరుచుకొని ముందుకెళ్తున్నానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తంబలపల్లె నియోజకవర్గ సమన్వయకర్త సెడ్ మల్లికార్జున నాయుడు, కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని ఈ రోజు అనగా మంగళవారం అర్ధరాత్రి నుంచి రేపు రాత్రి వరకు రోడ్లపైన సంబరాలు నిషేధం విధించినట్లు మదనపల్లె పోలీసులు స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఎవరూ కూడా నూతన సంవత్సరం ఆరంభం పేరుతో హంగామాలు చేయరాదని సూచించారు. అలా చేసిన వారి పట్ల చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ రోజు అర్ధరాత్రి నూతన సంవత్సర వేడుకలను రోడ్లపై నిర్వహించడం ప్రభుత్వం పూర్తిగా నిషేధించినట్లు మదనపల్లి పోలీసులు తెలిపారు. వారు మాట్లాడుతూ 2025 కొత్త సంవత్సర వేడుకల సంబరాల్లో భాగంగా రోడ్లపై కేకులు కోయడం, రోడ్లపైకి వచ్చి మద్యం తాగడం, యువత మోటారు బైకులను అతి వేగముగా సైలెన్సర్ తీసివేసి నడపడం, బాణసంచా కాల్చడం, బైకు రైడింగ్ చేయడం పూర్తిగా నిషేధించడం అయిందన్నారు. అదేవిధంగా శృతి మించిన శబ్దాలు చేయడం, డీజేలు వంటివి నిషేధమన్నారు. నిబంధనలను అతిక్రమిస్తే కఠినమైన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేసి అరెస్టు చేయాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరించారు. కొత్త సంవత్సరం ఒక ఖాళీ పుస్తకం లాంటిది. మీ కలలు కృషితో నింపండి. మీ ప్రతి పేజీలో విజయగాథ రాయబడనివ్వండి. స్నేహపు ప్రతి క్షణం అందంగా ఉండనివ్వండి. ప్రతి కళ నిజమవుతుంది. ప్రతిరోజు కొత్త ఆనందాన్ని తెస్తుంది. ఈ నూతన సంవత్సరంలో మీ కుటుంబం ప్రేమ, ఆనందంతో మరింత బలపడాలి. మీ జీవితం ఎల్లప్పుడూ సుఖశాంతులతో నిండి ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని పలువురు వివిధ పక్షాల నాయకులు అన్నారు. కొత్త సంవత్సరం అనేది మన జీవితంలో కొత్త లక్ష్యాలను నిర్దేశించుకునే సందర్భం. కొత్త అంచనాలతో ముందుకు సాగాలని కొత్త ఏడాది ప్రారంభంలో సంకల్పించుకుంటుంటాం. గత సంవత్సరానికి వీడ్కోలు చెప్పడానికి, దాని మంచి జ్ఞాపకాలను కాపాడుకోవడానికి, అసంపూర్తిగా మిగిలిపోయిన వాటిని పూర్తి చేస్తానని వాగ్దానం చేయడానికి కొత్త ఏడాది ప్రారంభాన్ని ఎంచుకుంటాం. కొత్త సంవత్సరం 2025లోకి ప్రవేశిస్తున్న సందర్భంగా వాటిని చిరస్మరణీయం చేసుకోవాలని ప్రజలందరికీ జనసైనిక్ న్యూస్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా, మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్, టీడీపీ నాయకులు టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్, ఎస్ఏ మస్తాన్, తెలుగు యువత శ్రీరామ్ చిన్నబాబు, వైసీపీ నాయకులు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మనోజారెడ్డి, ఎంపీ ఎండీసీ మాజీ చైర్మన్ షమీం అస్లాం, జనసేన నేత శ్రీరామ రామాంజనేయులు, దారం అనిత, కాంగ్రెస్ నేత షేక్ రెడ్డి సాహెబ్, బీజేపీ నాయకులు ఎల్లంపల్లి ప్రశాంత్, విజయభారతి సేతు తదితరులు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యంగా మదనపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అని జనసేన నేత శ్రీరామ రామాంజనేయులు అన్నారు. ఈ శుభ సమయాన మదనపల్లి ప్రజలందరూ సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, ఆరోగ్యంతో ఉండాలని కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కోరుకుంటున్నానని శ్రీరామ రామాంజనేయులు ఆకాంక్షించారు. జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ సంకల్పించిన 7 సిద్ధాంతాలలో ఒకటైన పర్యావరణాన్ని పరిరక్షించే
నిర్వహించడం, దానికి అనుగుణంగా జనవరి 2వ తేదీన ఇంటింటా చెట్టు ఊరంతా వనం అనే కార్యక్రమాన్ని మదనపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా 2025 చెట్లను పంపిణీ చేయడం జరుగుతుందని శ్రీరామ రామాంజనేయులు స్పష్టం చేశారు. ఈ చెట్లు పలు రకాలుగా ఉపయోగపడేలా అటు పర్యావరణానికి ఇటు ఆర్థికంగా తోడ్పడేలా ఆరోగ్యాన్ని పెంపొందించేలా ఉండే విధంగా ఎర్రచందనం, మహావిని, అల్లనేరేడు, తేకు చెట్లను పంపిణీ చేయటం జరుగుతుందన్నారు. కావున ఈ మహోన్నతమైన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా, ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు PAC మెంబర్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, అటవీశాఖ అధికారులు విచ్చేస్తున్నారని తెలిపారు. కావున ఈ కార్యక్రమానికి మదనపల్లి జనసేన కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు విచ్చేసి దిగ్విజయం చేయాల్సిందిగా కోరుకుంటున్నానని శ్రీరామ రామాంజనేయులు అన్నారు. బర్మా వీధిలో గల సాయిబాబా మందిరంలో గురువారం ఉదయం 10 గంటలకు ప్రారంభిస్తామని వెల్లడించారు. అందరికీ నమస్కారం. నూతన సంవత్సర సందర్భంగా 2025 సంవత్సరానికి ప్రారంభంగా మా జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు మదనపల్లి జనసేన పార్టీ తరఫున, అలాగే కూటమి ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా మదనపల్లి నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ఈ 2025వ సంవత్సరంలో మదనపల్లి నియోజకవర్గ పార్టీ తరఫున జనసేన పార్టీ 7 సిద్ధాంతాలలో ఒకటైనటువంటి పర్యావరణ పరిరక్షణ అనే కార్యక్రమానికి అనుగుణంగా మేము ఈ 25వ సంవత్సరంలో 25,000 మొక్కలు ఈ సంవత్సరం మొత్తానికి పంచాలని అనుకున్నాం. అందులో మొదటి విడతగా 2025 మొక్కలను రేపు 2వ తేదీ ఉదయం 10 గంటలకు మదనపల్లి బర్మా వీధిలోని సాయిబాబా గుడి దగ్గర 10 గంటలకు ప్రారంభోత్సవం చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా షాజహాన్ బాషా గారు, ఎమ్మెల్యే గారు, అలాగే ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షుడు, PAC మెంబర్ అయినటువంటి డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ గారు, అలాగే అటవీ అధికారులు, మదనపల్లి అటవీ అధికారులు, అందరూ నాయకులు, జనసేన, BJP అన్ని పార్టీల నాయకులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా ఈ ఈ మొక్కలు, మేము ఇవ్వబోయే మొక్కలు పల్లెల్లో, ఇంటి పెరట్లలో పెంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకనగా ఇవి ఎర్రచందనం మొక్కలు, టేకు, అల్లనేరుడు, మహాగని ఇలాంటి కమర్షియల్ క్రాప్స్, కమర్షియల్ ప్లాంట్స్ ఇవన్నీ ఎక్కువ ఎత్తు పెరుగుతాయి. రోడ్ల పక్కన నాటితే కరెంటు లైన్లు తగిలి అవి వాటిని పెరగనివ్వరు. కాబట్టి ముఖ్యంగా పల్లెల్లో కానీ, ఇంటి పెరట్లో కానీ పెంచుకున్నట్లయితే ఈ మొక్కలు 20 సంవత్సరాల తర్వాత కూడా ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇస్తూ, అలాగే ఆదాయాన్ని కూడా ఇస్తాయి. ప్రతి కుటుంబానికి 10 లక్షలు, 5 లక్షలు ఆ మొక్క పెంపుదలను బట్టేసి ఆ కుటుంబానికి ఆర్థికంగా భరోసాగా కూడా ఉంటుంది. అలాగే మనం అనుకున్నటువంటి పర్యావరణ పరిరక్షణలు సహకరిస్తారు. ముఖ్యంగా ఇదే కార్యక్రమాన్ని ప్రతి వారం కూడా మన మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా గారు కూడా వారం 3 నెలల్లో సోమవారం వార్డులందు ఆయన మొక్కలు నాటే కార్యక్రమం చేస్తున్నారు. ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ఈ నెల ముక్కోటి ఏకాదశి 10వ తేదీ నాడు ఇక్కడ బసినికొండ వెంకటరమణ స్వామి గుడి కాలిమెట్ల మార్గంలో సుమారుగా 500 మొక్కలను మేము గుంతలు తీసి ఆ మొక్కలు పెంచేదానికి ఆ కార్యక్రమాన్ని 10వ తేదీ స్టార్ట్ చేస్తున్నాం. ఈ సంవత్సరం మొత్తం ప్రతి నెల కూడా కొన్ని మొక్కలు పెంచుతూ మొత్తం మీద 25,000 మొక్కలు ఈ సంవత్సరానికి మేము ఉచితంగా పంపిణీ చేయాలని అనుకుంటున్నాం. ఈ కొత్త సంవత్సరానికి రాష్ట్ర ప్రజలందరూ, ముఖ్యంగా మదనపల్లి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఐశ్వర్యాలతో, ఐశ్వర్యాలతో ఆరోగ్యంగా చిరకాలం ఆనందంగా గడపాలని, ఈ సంవత్సరం అందరూ హాయిగా ఆనందంగా ఉండాలని చెప్పి వెంకటరమణ స్వామిని ప్రార్థిస్తూ అందరికీ నమస్కారం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీసీలకు అగ్ర తాంబూలం ఇస్తున్న పార్టీ తెలుగుదేశం. నాటి నందమూరి నుంచి నేటి నారా వరకు క్రమం తప్పకుండా బీసీలకు అధిక ప్రాధాన్యం.
మొట్టమొదటి సీఎస్ గా బీసీకి అరుదైన అవకాశం. రాష్ట్ర డీజీపీగాను బీసీ వ్యక్తే నియామకం. తిరుపతి తిరుమల ఈవో పదవికి బీసీనే ఎంపిక. రాష్ట్ర అధ్యక్షుడు, అసెంబ్లీ స్పీకర్ పదవులతో పాటు కేంద్రంలో కీలక పదవి బీసీలకే ఇచ్చిన బాబు. బీసీల పార్టీగా మరోమారు నిరూపిస్తున్న వైనం. మదనపల్లె ఫైళ్ల దగ్ధం కేసులో గౌతమ్ తేజ్ అరెస్ట్. సోమవారం రాత్రి పలమనేరులో అరెస్ట్ చేసిన సిఐడి. 5 నెలల తర్వాత అరెస్టులతో కీలక మలుపు. కుట్ర కోణంలో సిఐడి దర్యాప్తు, సాగతీతపై విమర్శలు. ప్రభుత్వ చర్యలతో మళ్లీ మదనపల్లెలో అలజడి. కీలక రాజకీయ నిందితుల గుండెల్లో మళ్లీ దడదడలు. బి కొత్తకోట ఆర్టీసీ డిపోకు 18వ వర్ధంతి వేడుకలు. ప్రతి ఏటా నిర్వహిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్న అఖిలపక్షం. లాభసాటి డిపోను ఎందుకు తరలించారని ఆగ్రహం. వైసీపీ హయాంలో నగర పంచాయతీ నిర్ణయంపై విస్మయం. నారా లోకేష్ శివగాలంలో ఇచ్చిన హామీ ఏమైందని నిలదీత. అసమర్థ నాయకుల వల్లే డిపో నిర్లక్ష్యమన్న బాస్. క్షణక్షణ పోరాటం, కణంకణం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.